వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు 2 శారీస్ చూస్తున్నానండి. వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. శారీస్ వచ్చేసి కాంజీవరంలో పట్టు టైప్ శారీస్ అండి. రెండు వచ్చేసి ఇది ఫస్ట్ శారీ అండి. మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి. శారీ వచ్చేసి మనకు పట్టు శారీకి రిప్లికా అని చెప్పొచ్చండి. ఇదైతే గ్యాప్ బార్డర్తో వచ్చిందండి. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా గ్యాప్ బార్డర్ వచ్చేసి. మంచి కలెక్షన్ అండి. వాళ్ళు నేను తీసుకొచ్చిన శారీస్ 2 వచ్చేసి ఇది మనకు కాంజీవరంలోనే సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, మంచి నేరేడు పండు కలర్లో ఉంది. మిడిల్ పార్ట్ వచ్చేసి కింగ్ సైడ్ బార్డర్ మనకు ఆ గోల్డిష్ వచ్చేసి కాపర్తో మిక్స్ అయిందండి. గోల్డ్ బార్డర్ వచ్చేసి మిడిల్లో పింక్ ఇచ్చారండి. ఇది మనకు మంచి పర్పుల్కి నేరేడు పండు మిక్స్లో ఉందండి. కలర్ వచ్చేసి మంచి కలరు. ఇందులో పట్టు శారీస్ వచ్చేసి మినిమం 10,000 ఉంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీలు ఇలా వచ్చేసి. కానీ నాకు 1000లో మంచిగా అనిపించిందండి. ఇది ఇలా కవర్ ఇచ్చి పెట్టారు. లోపల పేపర్ అలా ఏమి ఇవ్వలేదు. మనకు శారీ వచ్చేసి మంచి లైట్ వెయిటే ఉందండి. వెయిట్ అయితే లేదు, మామూలుగానే ఉంది. ఇలా చెక్స్ మోడల్ వచ్చిందండి శారీ. ఇది కింగ్ సైడ్ బార్డర్ చూస్తున్నారు ఎంత షైనీగా ఉందో. ఇందులో 3 కలర్స్ ఉన్నట్టున్నాయండి. బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఈ కాంబినేషన్లో ఉంది. నేను ఈ కలర్ నాకు నచ్చి తీసుకున్నానండి. లుక్ మాత్రం బాగుంటుందండి. మనం వేర్ చేసే శారీ లుక్ అయితే బాగుంటుందండి. చిన్న చిన్న స్టెప్స్ వేయించి మనం నడుము పట్టి అలా వేర్ చేస్తే ఫంక్షన్లకి మనమే హైలైట్ అవుతామండి. ఇప్పుడు ఇలా ట్రెండ్ అయ్యాయి కదా శారీస్ వచ్చేసి. బ్లౌజు కూడా మనకు సేమ్ ఇచ్చారండి. ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి మనకి. కాకపోతే ఇవి మనకు ట్రయాంగిల్లో ఉంది కదా మిడిల్ పార్ట్ వచ్చేసి, అక్కడ కలిసి 1 లైన్లో ఇచ్చారండి. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చి పైన సైడ్ బార్డర్ అండి. మీకు సాఫ్ట్ సిల్క్ నచ్చుకునే వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. సాఫ్ట్ సిల్క్ వచ్చేసి మీకు క్లాత్ ఐడియా ఉంది కదా, బనారసి సిల్క్ కాదండి, సాఫ్ట్ సిల్క్ వచ్చేసి ఇది టిష్యూ అలా ఏం లేదండి. ఇది పళ్ళు పాట అండి. మనకు 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్కువగా ఇచ్చారు. పళ్ళు పాట వచ్చేసి గ్రాండ్గానే ఇచ్చారండి. టజిల్స్ కూడా బాగున్నాయి, అక్కడ నుంచి వచ్చినాయి. ఇది ఈ మిడిల్లో మనకు డైమండ్ షేప్లో అలా ఇచ్చారండి డిజైన్ వచ్చేసి. ఇది అంతా గోల్డ్ టిష్యూ టైప్లో ఉందండి. టిష్యూ అంటే షైనీ ఉంది, మందంగా ఉందండి క్లాత్ వచ్చేసి మనకు పళ్ళు పాటలో. ఇదండి మన శారీ వచ్చేసి. ఇది ఈ వీడియోలో కన్నా రియల్గా కలర్ చాలా బాగుందండి. శారీ మనకు అంత క్యాప్చర్ చేయట్లేదు నా కెమెరా వచ్చేసి. రియల్గా అయితే బాగుంది. మనకు కట్టు చెంగు సైడే ఇచ్చారండి. మనకు బ్లౌజ్ వచ్చేసి మీకు తేడా తెలుస్తుంది కదా. ఈ డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది లైన్స్ ఇచ్చారు ఓన్లీ. ఇక్కడ శారీకి వచ్చేసి మనకు డబల్ షేడ్లో ఇచ్చారు, డబల్గా ఇచ్చారు. చీర పెద్దగానే ఉందండి. నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి. మీకు కనుక నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్. ఈ 2 శారీస్ వచ్చేసి 1000లో ఉన్నాయండి. 2 శారీస్ వచ్చేసి 9+ ఉన్నాయి 2. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఫ్రెండ్. మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇది టిష్యూ మిక్స్డ్లో ఉందండి. మనకు బనారసి సిల్క్ అని ఇచ్చారు, కానీ కొంచెం లిటిల్ బిట్ టిష్యూ ఉందండి ఇందులో. మనకు పిక్చర్లో ఎలా ఉందో శారీ రియల్ కూడా అలాగే ఉందండి. మనకు చూస్తే బార్డర్ గోల్డ్, మిడిల్ పార్ట్ వచ్చేసి గోల్డ్ షైన్, కొంచెం లైట్ ఎల్లోయిష్గా గోల్డ్ షైనింగ్లో ఉంటుందండి మిడిల్ పార్ట్ వచ్చేసి. మనకు బార్డర్ వచ్చేసి పింకిష్లో ఉంటుంది. పింక్ పైన గోల్డ్ ఎక్కువ హైలైట్ అయిందండి. ఇది పళ్ళు పాటు. మీకు ఒకసారి మళ్ళీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇది 969 అలా ఉందండి శారీ. నాకైతే వర్తే అనిపించింది, ఎందుకంటే క్లాత్ వచ్చేసి బాగుందండి. ఇందాక శారీకి కొంచెం క్లాత్ డిజైన్ కలర్ అంతా బాగుంది, కానీ క్లాత్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంది ఫ్రెండ్స్. క్లాత్ బాగుంది, అదేమి మనకు పతలాగా అలా ఏం లేదు, కానీ అది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ కదా, కొంచెం తట్టుకునే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనిపించింది నాకు. ఇదైతే అలా కాదండి, ఇది మందంగా ఉంది. క్లాత్ వచ్చేసి మనకు లిటిల్ బిట్ టిష్యూ మిక్స్ అయింది కాబట్టి మనం వేర్ చేసినప్పుడు కూడా కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండదు ఫ్రెండ్స్. మనం ఎలా కట్టుకుంటే అలా మౌల్డ్ అవుతుంది శారీ వచ్చేసి. ఇది కింద సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా. నాకైతే ఈ ఈ శారీ కూడా మనకు పిక్లో కన్నా ఈ వీడియోలో కన్నా రియల్గా బాగుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి మంచి వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ అండి. బార్డర్ వచ్చేసి మనకి ఇన్సైడ్ బార్డర్ పెద్దగానే ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పెద్ద తేడా ఏం లేదండి, రెండు సేమ్గానే ఉంది. అటు ఇటు ఏమి మనకు థ్రెడ్స్ అలా ఏమీ కనబడట్లేదు. క్లాత్ అనేది మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్. బార్డర్ వచ్చేసి పింక్ అండి, ఇది మంచి పింక్ కలర్లో ఉంది. మనము ఇందులో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న బాగానే ఉంటుంది, లేదంటే వర్క్ బ్లౌజులు ఇప్పుడు మీషోలోనే చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మంచి మంచిగా. మన కర్దాని వర్క్ వచ్చేసి మగ్గం వర్క్లో కర్దాని వర్క్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది, థ్రెడ్ వర్క్. అలా మీకు నచ్చింది తీసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పళ్ళు శారీలో మనకు 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఇచ్చారు. మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్కు, అది అంతా వచ్చేసి మనకు 1/2 మీటర్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. మనం టెజిల్స్ అలా స్టిచ్ చేయించుకోవాలి. ఈ శారీకి మంచి టెజిల్స్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి మనకి లుక్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే లేస్ అలా అటాచ్ చేసుకోండి. క్లాత్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మంచి స్టిఫ్గా, అంటే మనకు మరీ స్టిఫ్గా అయితే లేదు, కానీ క్లాత్ వచ్చేసి మంచిగా ఉందండి ఫ్రెండ్స్. మొత్తం గోల్డ్ జరీతో ఉన్నట్టుగా ఉందండి. సేమ్ గోల్డ్లోనే పట్టు చీర ఎలాగైతే మనకు కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్నెస్ ఉంటుందో, ఇది అలా ఉందండి. శారీ వచ్చేసి మనకు బిలో 1000లో ఉంది కాబట్టి 900 ప్రైస్ కాబట్టి నాకు ఎంత వర్త్ అనిపించింది ఈ శారీ వచ్చేసి. ఇది లెహంగాకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. మీరు దీన్ని ఇలాగే స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, లేదంటే బాడీ పార్ట్కి వచ్చేసి పింక్ తీసుకొని మీరు ఈ బార్డర్ జాయిన్ చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైన్ బ్లౌజులు కూడా మనకు అందులో వచ్చినవే ఎక్కువగా వేర్ చేస్తున్నారు కదా, లేదంటే మనం హాఫ్ పట్టు క్లాత్ బాడీకి వేసుకొని బార్డర్ చిన్న బార్డర్ అయినా పెద్ద బార్డర్ అయినా మీరు జాయిన్ చేసుకుని ఫ్రెండ్, మీ ఇంట్రెస్ట్ అది. నేనైతే ఇందులో చిన్న బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది, లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అండి, మనకు తట్టుకోవడం అలా ఏం లేదు, ఎందుకంటే క్లాత్ వచ్చేసి మీది పైన సైడ్ ఎలా ఉందో కింద సైడ్ కూడా అలా ఉంది ఫ్రెండ్స్. మనకు అసలు ఎక్కడ మనకి తట్టుకోవడం అనలేదు. చూస్తున్నారు కదా శారీ వచ్చేసి ఇగో ఇలా మౌల్డ్ అయిపోతుంది. మనం మంచిగా స్టెప్స్ పెట్టుకొని చిన్న చిన్న స్టెప్స్ పెట్టి మనం అలా నడుము పట్టి అలా తో మనం వేర్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న స్టెప్స్ మనం ఒకసారి పెట్టామంటే అలాగే మౌల్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శారీతో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, క్లాత్ వచ్చేసి ఓకే. మీకు కనుక నచ్చితే నేను మీకు కుర్చీలు పెట్టి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇగో ఇలా మీరు కొంచెం మీకు అలా కట్టుకునేటప్పుడు అంతకుముందు అయినా సరే మీరు ఐరన్ చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎలా చేస్తే అలా మౌల్డ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.